నిజానికి ఒక విషయం నాకు తెలిసినంత వరకు ఏంటంటే, రాఘవేంద్రరావు కథాబలం ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఈయన రాఘవేంద్రరావు సారీ దాసనారాయణరావు కథాబలం ఉన్న సినిమాలు చేస్తా ఉన్నాడు. ఆయన హీరోలతో పని లేదు ఆయనకి. ఆయన కథలే హీరోలు. అంచేత ఇప్పుడు నేను హీరోలతో గంతులేయించాలి. అవును. పైగా ఈయన కూడా కథలతో ఫస్ట్ కల్పన ఈ సినిమాలు తీసినప్పుడు కొంచెం క్రాంతి గారి ఇన్ఫ్లుయెన్స్. దాంతో తర్వాత అదేదో కొంచెం మిస్ఫైర్ అయ్యేసరికి ఇది కాదు, మనం కథలు కాదు ఇంకేదో చూపించాలని ఈయన మొదటి నుంచి కూడా ఈయన పెద్ద సినిమాల మీదే ఈయన దృష్టి. రాఘవేంద్రరావు అంటే అంటే వీళ్ళిద్దరు కంపేర్ చేసుకున్నప్పుడు ఈయన ఇలాగా భావించాడని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉంటారు. అవును, అంటే ఆయన చెప్పిన మాటే, అదే రాఘవేంద్రరావు గారు చెప్పిన మాటే అది కూడా. అది అంటే దాసనారాయణని డామినేట్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఇంకేదో స్పైసీనెస్ చూపించాలి. అవును, అప్పుడు ఆయనకి యాపిల్ పండు దొరికింది. అంతే. అదే ధోరణిలో ఆయన ప్రయాణం అలా నడిచింది. అదే ఈయన ప్రయాణం ఇలా నడిచింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యాస్ట్ బేస్డ్ సెక్షన్ మొత్తం మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు పరిశ్రమని హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ చేయటమో విశాఖపట్నానికి షిఫ్ట్ చేయటం అనే ప్రోగ్రామ్ డెఫినెట్గా ఉండదు. ఓకే. ఎందుకు ఉండదు అంటే మెడ్రాస్ నుంచి ఇక్కడికి రావడానికే 40 ఏళ్ళు పట్టింది. హైదరాబాద్ రావటానికి 53లో రాష్ట్రం ఏర్పడితే 90లో కదా కదలిక మొదలైంది. సో ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళటమో ఇక్కడికి రావటమో లేదు. ఇక్కడ తెలంగాణ సినిమా, దక్కన్ సినిమా ఏదో డెవలప్ చేస్తామని తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్తానే ఉన్నారు, చెప్పారు తప్ప తర్వాత అందరూ మర్చిపోయారు. అవును, దాన్ని పక్కన పెట్టేశారు పూర్తిగా. పెట్టేసి ఇదే నడుస్తోంది, ఇదే ఛాంబర్. ఈ రోజు కూడా ఛాంబర్ మీద ఆ పేరే ఉంటుంది, ఆ ఫొటోసే ఉంటాయి, అదే కథ నడుస్తుంది. మధ్యలో పైడి జయరాజ్ ఫోటో ఒకటి, లక్ష్మీదేవి ఫోటో ఒకటి వచ్చి ఈ మధ్య కాలంలో అదనంగా యాడ్ అయ్యాయి 10 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు. ఇంకొకటి ఏంటంటే తెలుగు సినిమా హీరోలు ఎప్పుడూ కూడా ఆంధ్ర నగరాల్లోనే లొకేట్ అయ్యారు. రామారావు గారి టైంలో మెడ్రాస్లో లొకేట్ అయ్యాడు తప్ప తెలంగాణ పల్లెల్లో లొకేట్ కాలా. ఎప్పుడు కరీంనగర్ నుంచి తెలుగు సినిమా స్టార్ హీరో ఎవరు రాలా, ప్రాజెక్ట్ అవ్వాలి అసలు. అది అక్కడ లొకేట్ కాడు తెలుగు హీరో. కానీ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి దశలో వచ్చిన సినిమాల్లో అలా లొకేట్ చేయాలి అని కాన్షియస్గా అనుకుని చేశారు కొన్ని సినిమాలు. అవును, పెళ్లి చూపులు బాగా దానికి. పెళ్లి చూపులు కంటే కూడా అల్లు అర్జున్ రేస్ గుర్రంలో వరంగల్లో లొకేట్ చేశారు హీరోని. ఇలాంటివి కనిపిస్తాయి కొన్ని సినిమాల్లో అలా తెలంగాణ. అలాగే గోపీచంద్ సినిమా, గోపీచంద్ సక్సెస్ సినిమా ఉంది కదా, లౌక్యం. అవును, అది కూడా వరంగల్లో లొకేట్ చేశారు. అట్లాగే నాని ఎంసీఏ కూడా వరంగల్ లొకేట్ చేశారు. ఇలా జరిగింది ఆ టైంలో. తర్వాత మళ్ళీ వదిలేశారు. అది కాన్ఫిడెన్స్ వచ్చింది, అది ఇంకేం అవ్వదు. తెలంగాణ సినిమా ఏరియాలోకి వచ్చి ఈ అస్తిత్వవాద ఉద్యమ ప్రభావం సినిమా మీద లేదు అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు మళ్ళీ బెజవాడలోను విశాఖపట్నంలోనూ లొకేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇంత కాన్షియస్గా ఉంటుంది ఇండస్ట్రీ. అందుకని వాళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు గెలవగానే కేకులు కోసుకోవటానికి, సెలబ్రేట్ చేసుకోవటానికి, వెళ్ళి అభినందించడానికి వీటన్నిటికీ ప్రాతిపదిక ఉంది చాలా స్పష్టంగా. అది ఇండస్ట్రీ మీద ఈ రోజుకి ఎగురుతున్నటువంటి ఆజెండానే కారణం. ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ అక్కడికి పోదు, ఓకే, వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వైజాగ్లో స్టూడియోస్ ఉన్నాయి. రామానాయుడు గారికి ఒక స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో ఒడియా సినిమాలు ఎక్కువ షూట్ జరుపుకుంటున్నాయి, బెంగాలీవి అవి జరుపుకుంటున్నాయి. ఓకే, వీళ్ళు వెళ్ళి అక్కడ షూటింగ్లు ఏం చేయట్లేదు తెలుగు వాళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిందాన్ని లీడ్ తీసుకుంటే అక్కడ ఆయన గెలవడం కారణంగా ఆ నేపథ్యం ఉన్న వాళ్ళంతా ఇక్కడ కేకులు కట్ చేసుకున్నారు. అవును, మరి ఇక్కడ కేకులు కట్ చేసుకున్న వాళ్ళందరికీ ఆయన ఇచ్చేటువంటి స్వీట్ న్యూస్ ఏముంటుంది, వీళ్ళకి ఏముండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వైజాగ్లో స్టూడియో పెట్టాలి అనేటువంటి ఆకాంక్ష చిరంజీవి గారికి ఉంది. ఆ మేరకు అక్కడ ఒక 2 కొండల మీద ఆయన జెండా ఎగరేసే అవకాశం ఉంది. జెండా ఎగరేసాడు ఆల్రెడీ. ఆయనకి కొన్నారు, ఆయన ప్రభుత్వం కేటాయింపుల్లో వచ్చింది అది. ఓహో, ఫ్రీగానే కేటాయింపే. అంటే అది ఎవరి హయాంలో? చంద్రబాబు హయాంలో జరిగిందా, జగన్ హయాంలో జరిగింది? చంద్రబాబు టైంలో, 2014లోనే. ఆ టైంలోనే జరిగింది. ఆ టైంలో ప్రోత్సాహకాల్లో భాగంగానే జరిగింది అది. ఈయన కొంత కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఇటు రావటం ఇదంతా
పనిచేసింది ఇన్ఫ్లుయెన్స్ అంతా. పైగా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో. ఉమ్, కాబట్టి ఆయనకు కొంచెం ఆ వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఆయన అక్కడ స్టూడియో నిర్మాణాన్ని వేగవంతం చేసే అవకాశం అయితే ఉంది ఓకే. ప్రభుత్వ సహకారంతో.